నాడు రోడ్డు పేరుతో ఇల్లు కూల్చివేత, నేడు అరెస్టులతో ఆగుతున్న గుండెలు. భయం గుప్పెట్లో బంగారుపేట నీలి షికార్లు. గత ప్రభుత్వం హయాంలో రోడ్ల పేరుతో మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చివేయడం జరిగిందని, నేటి ప్రభుత్వం హయాంలో మా నీలి షికార్లు అరెస్టు చేయడంలో ఆవేదన గురై గుండెలు ఆగిపోతున్నాయని బంగారుపేట నీలి షికార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4.5 ఏళ్ల కిందట రైల్వే స్టేషన్ రోడ్ నుంచి అదన్ థియేటర్ వరకు రోడ్డు వేయడంలో అడ్డుగా ఉన్నాయని, నీలి షికార్ల ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో నీలి షికార్లు అడ్డుగా వెళ్లి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించడంతో 30 మందికి పైగా కేసులు నమోదు చేశారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించిన నలుగురిని ఫోన్లను లాక్కొని కేసీ కెనాల్లో పడేశారు. ఏం జరిగిందా మీరు అసలు ఇక్కడ? మాకు ఏం తెలియదు సార్. మాకి ప్రభుత్వం చెప్పలే. నిన్న మా అమ్మకి జైలు శిక్ష చేసినారు సార్. ఇక్కడికి వచ్చి ఏం చనిపోయిందమ్మా? ఏం కావాలమ్మా ఇప్పుడు? మాకు న్యాయం చేయండి సార్. ఏ విధంగా న్యాయం కావాలి మీకు? మాకు ఇవ్వలేదు సార్. మా అమ్మ ఒకటే ఉంది సార్. ఇవ్వలేదు సార్. మాకు అమ్మ ఒకటే ఉంది. అమ్మ ఉంటే మాకు కొంచెం వస్తుంది. ఇంకా ఇవ్వలేదు సార్. మా ఒకటే లేదు. మా వంటకు ధైర్యం ఉంటాయి. ఇప్పుడు మా అమ్మ చేరపోతే కాదు. మా ఒకటే లేదు. కొత్తగా మేము రాలే ఇక్కడ. పెరిగింత పెద్దల కాలంలో బంగారుపేట ఉన్నాం. ఇప్పుడు వచ్చేవాళ్ళు సీఎం జిఎం అంతా కొత్తగా వాళ్ళు వచ్చినారు. మేము మటుకు ఇక్కడే ఉండేవాళ్ళు. మేము యా ఊరు లేదు. గోపాలరెడ్డి గారి తర్వాత వచ్చా. ఈడ బంగారుపేట 57 ఎకరాలు పొలం పోగుండే. కళ్ళకట్టరానే ఎవరు బీదోలు చేసుకుంటే వాళ్ళకే స్థలం అనే. ఆ స్థలం మేము కొత్తగా రాలే చేసేలా. పుట్టి పెరిగి మా పిల్లల తరాలతో మేము ఇక్కడ ఉన్నాం. ఈ రోజు వాళ్ళు పెద్ద పెద్దలు వచ్చి ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు వాళ్ళవి గోపాలరెడ్డి కాడ అంత రూపాయలు చేసుకొని అంత చేసి బీదోళ్ళని కొట్టి నలిగించి స్థలాలంతా కొట్టుకున్నారు. మాది 2 ఎకరాలు ఉండదు భూమి. మాది 2 ఎకరాల భూమి ఉండదు. కోట్లు వేసినాం. అంతా చేసిన కానీ బలవంతాన్ని వేసినారు. రోడ్డు తీసుకుపోయి ఆడ జగన్ కట్టుకాడ కూర్చోబెట్టినారు. నాకైతే స్థలం ముందుకి ఇల్లులు ఉండే అన్నీ ఉండేవి తీసేసినారు. తీసేసి మా మీద అందరు కంప్లీట్ పెట్టి ఒక్కరు సార్ ఏం జరగలేదు. ఆడ వాళ్ళు నోటీస్ ఏం పంపిలే. మాకి నోటీస్ పంపిలే. ఏం చేయలే. ఏం చెప్పలే. ఈ దౌర్జన్యంగా వచ్చి రోడ్డు వేయాలనుకున్నారు. వాళ్ళు రాత్రి పూట 12 గంటలకు దిగినారు. వాళ్ళు సార్ వాళ్ళు దిగి వాళ్ళు దౌర్జన్యంగా ఈడు నుండి ఆడ వరకు పలగొట్టుకుంటూ పోయినారు. మేము చేయలే కొట్టలే. మా స్వామికి తీవ్రంగా కొట్టి గాయాలు వేస్తుంటే మేము పోయినాం అంతే. కానీ మేము ఎవరికి కొట్టాలే చేయలే. దారుణంగా మా మనుషులకి 30 మందికి సజా చేసినారు. వాళ్ళే కొట్టినారు, వాళ్ళే చేసినారు సార్. ఇది అన్యాయం కేసు సార్. మమ్మల్ని పైన చాలా దారుణంగా పెట్టినారు సార్. మమ్మల్ని అయితే ఎవరు గుర్తింపు లేదు, అస్సలు లేదు. మా గేరికి కానీ ఎవరికి కానీ ఇప్పుడు స్టార్టింగ్లో 7 మందికి వేసేసినారు సార్. ఆ బాధతోనే ఆమె చచ్చిపోయింది సార్. ఇప్పుడు 28 మంది ఉన్నారు సార్. మా వాళ్ళకి కూడా పడుతుంది అనుకుని అంటున్నారు సార్. ఏమి వాళ్ళకి ఇంత బాధ అనిపించుకుంటా చేస్తున్నారు. మాకు ఏ ప్రభుత్వం ఇదిగో ఇది అదే అవుతుంది, ఇది అని కూడా చెప్పలేము.
నేను వాళ్ళకి సజా చేసినారు కాబట్టి ఆమె గుండె పగిలి చచ్చిపోయింది సార్. ఎవరికి వేసాము వాళ్ళ ఇంట్లో కోడలకి వేసేసినారు సార్. కోడలు సొంతం కోడలు 4 ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి అయితే దిక్కు దివానం లేదు సార్. ఎవ్వరు లేరు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకునేది లేదు, చేసేది లేదు సార్.